Left, right, left, right, left, right, left, right. నా ఐడియా బట్టి నా మాట విని మీరు ఈ షాప్ తెరిచారు. ఇక చూసుకోండి రోజుకి మీరు ఎంత డబ్బు సంపాదిస్తారో. అరే కసిటేరామ్, నువ్వు మంచి ఉద్దేశంతోనే మాతో పెయింటింగ్ షాపు పెట్టించావు, కానీ మాకు పెయింటింగ్ అసలు రాదే. మీరేం దిగులు పడకండి, పెయింటింగ్ వేయడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది ఇక్కడ. లింగం గారు, రిబ్బన్ కట్ చేయండి. మీరందరూ నన్ను ఇక్కడికి అతిథిగా పిలిచి ఎంతో గౌరవించారు. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి కొత్త పని ప్రారంభిద్దాం. అయ్యో క్షమించండి సార్, తుమ్మొచ్చింది. అరే మోటు, నా స్నేహితుడా, ప్రాణమిత్రుడా, ఒక్కసారి తుమ్మితే అది అశుభం, రెండోసారి కూడా తుమ్ము శుభం జరుగుతుంది. తుమ్ములు తెప్పించడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది ఇక్కడ. ఏమనుకుంటున్నారు? అయ్యమ్మా అయ్యమ్మా, మీరు కొబ్బరికాయ పగల కొట్టడానికి నా తలకాయని వాడుకుంటున్నారా? అందరికీ శుభాభివందనలు. కొబ్బరికాయ భలే పగిలింది. ఎక్కడ పగిలింది అన్నది వదిలేయండి. ఇదిగోండి, నోరు తీపి చేసుకోండి. ఆల్ ద బెస్ట్. ఇక నేను వెళ్ళొస్తాను. ఇక్కడుంటే నాకు చాలా డేంజర్. అలాగే నేను కూడా వెళ్తాను. చాలా రోజుల తర్వాత నాకు పేషెంట్ వస్తున్నాడు. లెఫ్ట్, రైట్, లెఫ్ట్. మన పని మొదటి శకునవే సరిగ్గా లేదు. లింగం గారి తల మీద కొబ్బరికాయ పడింది. అందుకే అంటారు గుండులో ఉన్న సౌకర్యం ఇక ఎందులోనూ ఉండదు అని. ఇలా చూడండి బాబు, పాత రోడ్డు మీద జీబ్రా క్రాసింగ్ వేయాలి. వేసేస్తాం. అది సాయంత్రానికల్లా పూర్తయిపోవాలి. 2:00కల్లా పూర్తయిపోతుంది. డబ్బుల గురించి మాత్రం మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడండి. మీకెంత కావాలనే ఇస్తారు, కానీ పని పూర్తి కావాలి. నేను సాయంకాలం వచ్చి చూస్తాను. మా ఇంటికి పెయింటింగ్ వేయాలి, కానీ సాయంత్రంలోగా పూర్తయిపోవాలి. పని కరెక్ట్ గా పూర్తి చేశారంటే మీరు ఎంత అడిగినా ఇస్తాను. కానీ ఇప్పుడే నేను ఇంకొకరికి. అవును సార్, మేము ఇప్పుడే ఒక పని వద్దనుకుని వదిలేసుకున్నాం. మీలాంటి నమ్మకస్తుల దగ్గర పని చేయాలన్నదే మా ఉద్దేశం. సాయంత్రానికల్లా పెయింటింగ్ వేసేస్తాం. ఇదిగో తీసుకోండి మా ఇంటి అడ్రస్. ఇది తాళం చెవి, ఇది మీ అడ్వాన్స్. మీరు పెయింటింగ్ ఎలా వేస్తారో సాయంకాలం వచ్చి చూస్తాను. పెయింటింగ్ అదిరిపోవాలి, తెలిసిందా? దీన్ని అంటారు తంతే వెళ్లి గారెల బుట్టలో పడ్డారని. ఇప్పుడు మనం 2 పనులు ఒకేసారి ఎలా చేయగలం? మీరేం దిగులు పడకండి, పెయింటింగ్ వేయడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది ఇక్కడ. పదండి, ముందుగా మనం జీబ్రా క్రాసింగ్ తో పని ప్రారంభిద్దాం. మీరు జీబ్రా క్రాసింగ్ వేస్తూ ఉండండి. ఈలోగా నేను ఆ ఇంటికి కావలసిన పెయింటింగ్లన్నీ సమకూరుస్తాను. మొదటి రోజే మన వ్యాపారం ఇంత హిట్ అయిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఈ ఆనందంలో నాకు ఆకలేసేస్తూ ఉంది. పదండి, వెళ్ళి సమోసాలు తిందాం. ఈ పని చాలా సులభం. పద, మొదలు పెట్టేద్దాం. ఈ డైరెక్షన్ సరైంది, ఇది సరైంది. పెయింటింగ్ ఎంత అందంగా ఇంకెవ్వరూ వేయలేరు. అదరగొట్టేశాం మనం. కానీ ఎక్కడో ఏదో తప్పు జరిగిందనిపిస్తోంది. గడబడేం లేదు, పర్ఫెక్ట్ గా ఉంది. పని అయిపోయిందా? అయిపోయింది, చూసుకోండి.
అసలు మీ ఇద్దరికి జీబ్రా క్రాసింగ్ అంటే ఏమిటో తెలుసా? ఇదిగో ఇదే, దీన్నే జీబ్రా క్రాసింగ్ అంటారు. అది జీబ్రా క్రాసింగ్ కడుపు అంతే, మిగిలిన బాడీ అంతా ఏది? దాన్ని పూర్తి చేయండి. ఇటువంటి ఇప్పుడు పూర్తయింది. జీబ్రా క్రాసింగ్ అని దీన్నే అంటారు. మీకు సగం పదే కావాలంటే చెప్పనొచ్చు కదా, మీరు జీబ్రాతలని ఏవి పెయింట్ చేయక్కర్లేదు, కడుపు మాత్రం వేస్తే చాలు అని. అర్థమైంది కదా, త్వరగా మా పేమెంట్ మాకు ఇచ్చేయండి. మేము సగం పనులు చేయలేదు, పూర్తిగా పనిచేశాం. డబుల్ పేమెంట్ ఇవ్వాల్సిందే. ఈ రోజు సాయంత్రం ఇక్కడ ఇన్స్పెక్షన్ జరగబోతోంది. నా ఉద్యోగం ఊడిపోయినట్టే. పైగా మీ మొహాలకి పేమెంట్ ఒకటి తక్కువైపోయిందా? మిమ్మల్ని వదిలిపెట్టను. మీ వల్ల నా ఉద్యోగం ఊడిపోయింది. మీరెక్కడున్నా మీ అంతు చూస్తారు. ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగనేకూడదు. చెయ్యాల్సిన పనుల్ని మనం పంచుకుందాం. ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు నుంచి వేసుకొద్దాం. ఏమంటారు? ఓకే. నేను భలే పెయింట్ చేస్తున్నాను. మోటు, ఏంటా పని? నన్ను వదలట్లేదు. అయ్యో లగాయితూ ఏంటి ఇలా అయిపోయింది? మోటు నన్ను కాపాడు. కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఎవరైనా సాయం చేయండి. లగాయితూ మళ్ళీ మళ్ళీ కొడుతున్నారేంటి? కాపాడండి. ఇల్లంతా తిరుక్కున్న ఒక చోట నిలబడు. ముందా నిత్యం నుంచి నేనేం చేశానా? నా మీద ఇలా ప్రతీకారం తీర్చుకుంటున్నావు. ఈ బకెట్ రావడం లేదు, నేనేం చేయను. ఈ బకెట్ నా తలకాయ ఏదో దాని సొంత ఇల్లు అయినట్టు ఎక్కడ సెటిల్ అయిపోయింది. నడవలేమా? అయ్యో, ఇది నా కడుపు, పార్క్ కాదు. మీరిద్దరూ వాకింగ్ చేసుకుంటూ నడవడానికి చంపేస్తున్నారా బాబు? అయ్యో అమ్మో, ఇక చాలా పని. అరే నా స్నేహితులారా, నా ప్రాణమిత్రులారా, మీరందరూ అలా దిగులుగా ఎందుకు కూర్చున్నారు? ఇదిగోండి ఇల్లు పరిస్థితి ఒకసారి చూడండి. మేము ఎంత ప్రయత్నించినా సరిగ్గా పెయింటింగ్ వేయలేకపోయాం. ఇప్పుడు ఉన్న సమయం చాలా తక్కువ, ఇల్లంతా పెయింట్ వేయాలి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎమర్జెన్సీ పెయింటింగ్ వేయడంలో 20 ఏళ్ల అనుభవం ఉంది ఇక్కడ. ఒకే ఒక్క నిమిషంలో పెయింటింగ్ అయిపోతుంది. కానీ అలా జరగాలంటే నేను ఏం చెప్తే అది మీరు చెయ్యాలి. నువ్వేం చెప్తే మేము అలాగే చేస్తాం. ముందు నువ్వు ఇంటికి పెయింట్ వేసాయి, లేదంటే ఒక్క పైసా కూడా మనకివ్వరు. అయితే మొదలు పెడదాం. ఇప్పుడు నువ్వు ఈ బాంబులు ఎందుకు తీసుకొచ్చావు? పెయింట్ల మధ్యలో ఈ బాంబును గనక పెట్టి పేల్చామంటే పెయింట్ అంతా ఎగిరి గోడలకి గుమ్మలకి అంటుకుంటుంది. కానీ మనం న్యూస్ పేపర్ చుట్టేసాం గనక ఫర్నిచర్ ఏది పాడవదు. వాహ్, క్యా ఐడియా సజ్జీ. నీ 20 ఏళ్ల అనుభవం
ఇప్పుడు పనికొస్తోంది. కానీ కానీ గీని అనొద్దు. పద, బయటికి పద. ఆ? 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 ఆ, ఏంటి ఇంటికి పెయింట్ వేయటం అయిపోయిందా? ఇల్లు పెయింట్ వేసుకొని వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ. నిజంగా మీరు చాలా సమర్థులు. మీరు వేసిన పెయింట్ ఎలా ఉందో వెళ్ళి చూద్దాం పదండి. ఇదేంటి ఇంతకీ నా ఇల్లు ఏమైపోయింది? నేను చెప్పాను కదా, ఇల్లు పెయింట్ వేసుకొని వెళ్ళిపోయిందని. ఇల్లు పోయింది కానీ పెయింటింగ్ వేయించుకుని పోయింది. మ్మ్. నేను మీ అందరినీ ఊరికే వదిలిపెట్టను. ఆగండి, ఆగండి. అవుతారా లేదా? పెయింట్ ఎవరెత్తుకెళ్లారు? వాళ్ళు నలుగురే, కొట్టండి వాళ్ళని. పరిగెత్తు. వీళ్ళ చేతిలోంచి తప్పించుకోవడం కష్టం. పరిగెత్తడంలో 20 ఏళ్ల అనుభవం ఇక్కడ. మీరేం దిగులు పడకండి. పరిగెత్తండి. ఆగండి.